ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఈ చరిత్రని మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. మనకు బాగా తెలిసిన చరిత్ర. కయ్యూను హేబేలు అనే అన్నదమ్ముల యొక్క అనుభవాల్ని ఈ చరిత్రలో మనం చాలా విషయాలు ధ్యానించి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మీయుడు అయితే మరొక వ్యక్తి లోకానుసారమైన వ్యక్తి అనేది మనకు ప్రత్యక్షమవుతుంది. అటొక వ్యక్తి, ఇటొక వ్యక్తి. ఈ రెండింటిలో మనం ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు ఇట్టే మనం గుర్తుపట్టవచ్చు. హేబేలు దేవునికి ప్రియమైన వాడుగాను విశ్వాసవీరుడుగా కనిపిస్తాడు. కయ్యూను అలా కాదు. తన మనసులో తనకి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన అనుసారంగా నడిపించబడే వ్యక్తి. దేవునికి భయపడడు, దేవునికి లోబడడు, దేవుని విశ్వసించడు. అతని ధోరణి ప్రత్యేకంగా కనిపిస్తుంది. దేవునికి కూడా కన్ను కప్పడానికి సాహసిస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా, సర్వాంతర్వ్యామి కదా. ఆయన చూడని స్పష్టం ఏమున్నది అనే అవగాహన తనకు లేదు. అందుకే తాను అర్పణ తీసుకుని వచ్చినా కూడా ఆ అర్పణలో వంచన కనిపిస్తుంది. ఏదో దేవునికి ఇవ్వాలి, ఏదో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఆయనకి కనబడాలి అనే ఒక ఆచార సంబంధమైన వ్యక్తిగా కయ్యూను కనిపిస్తాడు. కానీ హేబేలు అలా కాదు. హృదయ అంతర్భాగాలలో నుంచి విశాలమైనటువంటి హృదయంతో దేవునిని ప్రేమించిన వ్యక్తి, ఆయనను గణపరిచిన వ్యక్తి, ఆయనకు లోబడిన వ్యక్తి, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే మంచి అవగాహన కలిగిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు కొందరే కనిపిస్తారండి. భక్తి చేస్తున్నప్పటికీ ఆ భక్తిలో ఒక యథార్థతని, దేవుడు మెచ్చే ప్రీతికరమైన భక్తిని అనేక మంది అలవర్చుకోలేరండి. ఆచారంగాను ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాం గనుక మనం కూడా భక్తిని చేయాలి అన్నట్లుగా ఈ కయ్యూను యొక్క అనుభవాలకి సమీపాన అనేకులు నడిపించబడుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది, ఈ కయ్యూను హేబేలు అర్పణ దేవుడు అంగీకరించేసరికి మనసులో ఈర్ష్య పెంచుకున్నాడు. నేను అంటాను, కయ్యూను హేబేలు మీద ఎందుకు ఈర్ష్య పెంచుకున్నాడు? దేవుడు కదా ఆ అర్పణను అంగీకరించింది. వాస్తవంగా దేవుని మీద కోప్పడాలి. చూడండి, ఈర్ష్య అనేది ఎంత ఘాతకానికి దారితీస్తుందో అనేది మనం గమనించాలి. హేబేలు అర్పణ తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కయ్యూను హృదయంలో ఈర్ష్య ఏంటి? ఆ అర్పణ దేవుడు అంగీకరించాడనే కదా. మరి దేవునిని కదా అడగాలి, తన అర్పణ ఎందుకు అంగీకరించారు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని ప్రభుని అడుగుంటే ప్రభు చెప్పుండేవాడు. కానీ హేబేలు మీద ఈర్ష్య పెంచుకొని అతనిని కొట్టి చంపేశాడండి. మొదటి హత్య అక్కడే నమోదయ్యింది. ప్రియులారా, చూచుచున్న దేవుడు కయ్యూనిని హెచ్చరించాడు, నీ తమ్ముడు ఎక్కడ? ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎంత బాధ్యత లేని వ్యక్తిగా మనకు కనిపిస్తాడంటే కయ్యూను, నేను నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడినా అని అంటాడండి. చూసారండి, బాధ్యత లేని వ్యక్తి. తన రక్తాన్ని పంచుకొని పుట్టిన తన సహోదరుణ్ణి ఎక్కడున్నాడు అని అంటే నాకు తెలియదు, నేను కావాలి వాడిని కాదు కదా, అతనిని కాచుకోవలసిన అవసరం నాకు లేదు కదా అంటాడు. ఎంత దారుణమండి. ఈరోజున నా ప్రియ సహోదరులారా, ఆ కయ్యూను ఇప్పుడు బ్రతికి లేకపోయినప్పటికీ చాలా కుటుంబాలలో అతని యొక్క ఆత్మ లేక అతని అనుభవాలు జీవిస్తూనే ఉన్నాయండి. కుటుంబంలో నలుగురుంటే నలుగురికి ఒకరి మీద ఒకరికి బాధ్యత కనిపించట్లేదు. ఒక కుటుంబంలో ఇద్దరుంటే ఆ ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి బాధ్యత కనిపించట్లేదు. నేను సంపాదించుకున్నానా, నేను కూర్చుకున్నానా, నేను గొప్పవాడిని అయ్యానా, అయ్యో నా తమ్ముడున్నాడే
అయ్యో నా అన్నయ్య ఉన్నాడే, నా చెల్లి ఉందే, వారి మీద నాకు ఒక బాధ్యత ఉంది కదా అని ఆలోచించే వ్యక్తులు ఈ రోజున కరువైపోతున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోతుందండి. ఒక తల్లి గర్భంలో పుట్టి రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా ఈ రోజున ఆనాడు కనబడుతున్న ఆ చీకటి అనుభవం ఈనాడు కూడా పొడచూపుతూనే ఉంది అనేక కుటుంబాలలో. బాధ్యత లేని అనుభవాలండి. నా తర్వాత పుట్టినవాడు కదా, వానిని నేను కాపాడుకోవాలి కదా, వానిని నేను రక్షించుకోవాలి కదా అనే ఆధ్యాత్మికమైన చింతన అనేకులకు కలగట్లేదు. వారు రక్షించబడ్డారు, బైబిల్ పట్టుకుని ఆదివారం తిన్నగా భక్తిగా దేవుని మందిరికి వచ్చేస్తారు. మరి ఆ ఇంట్లోనే ఉన్నారు తన అన్నదమ్ములు, వాళ్ళ సంగతి పట్టించుకోడు, వాళ్ళ గురించి ఏనాడు ప్రార్థన చేయడు, వాళ్ళకి ఏనాడు సువార్త ప్రకటించడు, ఏనాడు తన అనుభవాన్ని వాళ్ళతో పంచుకోడు. తాను క్షేమంగా ఉంటే చాలు అనుకునే వ్యక్తులు ఈరోజు కనిపిస్తున్నారండి. మీకు ఒక మాట చెప్తానండి, ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి. అదేంటంటే మిరియాము గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేని దాచి ఉంచలేక జమ్ముపేటలో పెట్టి ఆ నైలు నదిలో వదిలేశారు. ఆ మిరియాము చూడండి, నేను క్షేమంగా ఉన్నాను కదా, నాకేమి హాని కలగలేదు కదా, పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటోనని ఆమె దాక్కొని తను కాపాడుకున్న వ్యక్తి కాదు. తన తమ్ముని జమ్ముపెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేస్తే తన తమ్ముడికి ఏం జరుగుతుందోనని కాచుకొని కావలి ఉందంటండి. బాధ్యత అంటే అదండి. పరిస్థితులు తమకు తెలుసు. ఇంతకాలం మోషేని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారని బయటకు పొక్కితే వాళ్ళకి ఎలాంటి శిక్ష కలుగుతుందో కూడా తెలుసు. అయినా కూడా ప్రాణాన్ని త్యజించి తన తమ్ముని మీద ఎంత బాధ్యతో చూడండి. ఎవరో పెద్దోళ్ళు అంటుంటే విన్నానండి, ఇంటికి ఆడపిల్ల బాధ్యత అని చెప్తుంటే నేను విన్నానండి. నిజమే, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, ఒక ఆడబిడ్డ ఉంటే ఆ బిడ్డకి ఎంతో బాధ్యత ఉంటుంది. చూడండి, మీకు నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వాక్యంలో ఆ మాట చదివి వినిపిస్తాను. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. వెళ్ళిపోవట్లేదు. నైలు నదిలో వదిలేసాము, ఇంకా వాడి కర్మ, వాడి అదృష్టం, ఏం జరుగుతుందేమో అని వెళ్ళిపోలేదు. తన తమ్మునికి ఏమైనా సంభవిస్తుందేమోనని, ఏం జరుగుతుందో చూద్దాం అని ఆ చిన్న వయసులోనే కాచుకొని ఉందట. ఎంత ఉన్నతమైన స్థితితో కదండి, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి కనిపిస్తుందో కదా. కొంతమంది కుటుంబాల్లో ఉంటారు, కుటుంబాల కొరకు కన్నీళ్లు కార్చేవాళ్ళు, తల్లిదండ్రుల కొరకు కన్నీళ్లు కార్చేవాళ్ళు, అన్నదమ్ములు అక్కచెల్లెల కొరకు కన్నీళ్లు కార్చేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా సంభవిస్తుందేమో, వాళ్ళకి ఏదైనా వాటిల్లుతుందేమోనని అహర్నిశలు దేవుని సన్నిధిలో మొరపెట్టే కొందరిని మనం చూస్తాము. అందుకే వాళ్ళు అంచెలంచెలుగా దీవించబడుతుంటారు, ఆశీర్వదించబడుతుంటారు, వాళ్ళు దేవుని దృష్టిలో నిలిచి ఉంటారండి. ఆ బాధ్యత మనకు ఉండాలి. ఒక కుటుంబంలో మనం ఉన్నాం, ఆ కుటుంబంలో నా వంతు ఏంటి, నా బాధ్యత ఏంటి అని మనం గుర్తించాలండి. ఏదో తింటున్నాము, తిరుగుతున్నాము, సంపాదించుకుంటున్నాము, నాకంటూ 4 రూపాయలు సంపాదించుకున్నాను, ఇంకొకటి సంగతి నాకెందుకు అనే స్థితి ఎప్పటికి కూడా అది ప్రయోజనకరమైనది కాదు, ఆశీర్వాదకరమైనది కూడా కాదండి. మిరియాము చిన్న వయసు కలిగిందే కానీ తన తమ్ముని మీద ఎంత బాధ్యతో. ఆ జమ్మిపెట్టులో ఉన్న బిడ్డ తిన్నగా రాకుమార్తె తీసుకుంది, పరుగు పరుగున తెగించి చూడండి, ఆడపిల్ల అయినప్పటికీ కూడా పరుగు పరుగున వెళ్ళి ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుందండి. అక్కడికి వెళ్ళి ఆ మోషేని ఆమె ఎత్తుకొని ఆ బిడ్డను చూసినప్పుడు హెబ్రియుడు అని తెలిసింది. అప్పుడు వెంటనే ఈ చిన్న వయసులో ఉన్న ఈ మిరియాం వెళ్ళి అమ్మో మా తమ్ముడు, అయ్యో మా తమ్ముడు అని అలాగా అవివేకంగా ప్రవర్తించి కన్నీళ్లు పెట్టి ఆడవలేదండి. ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందంటే రాణికుమార్తె చెప్తుంది, వీనిని పెంచడానికి ఒక తల్లిని నన్ను తీసుకొని రమ్మంటారా? అయ్య బాబోయ్, ఎంత జ్ఞానము, ఎంత బాధ్యత, ఆ కుటుంబం మీద, ఆ తమ్ముని మీద ఎంత గాఢమైన ప్రేమో చూడండి. ఇంటిని కట్టుకోవడం అంటే అదండి, బాధ్యత కలిగి ప్రవర్తించడం అంటే అదండి. ఓ గోలగోలు చేసేసుకొని నోరుంది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడేసి ఏడ్చేసి పెడబుబ్బులు పెట్టి కంగారు పడిపోయి అందరిని కంగారు పరిచేసి అది కాదండి. చిన్న వయసే కానీ ఆ విశాలమైన హృదయం చూడండి ఎంత ఘనమైనదో.
రాని కుమార్తె ఆ కుమార్తెతో మాట్లాడుతుంది, వీనిని పెంచడానికి ఒక తల్లిని తీసుకొని రమ్మంటారా? ఆమె అలాగే అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని తీసుకుని వచ్చి ఎంత చాకచక్యంగా ప్రవర్తించిందో చూడండి, మసులుకుందో చూడండి. ఆ దైవ జ్ఞానం అది. ప్రియులారా, ఈ చరిత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి బాధ్యత మనకు ఉండాలండి. కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్నవారిని కాపాడుకొని రక్షించుకొని వాళ్ళ క్షేమస్థితి కొరకు ప్రయాసపడవలసిన ఆ బాధ్యత ఏనాడు కూడా మనల్ని విడిచిపెట్టకూడదు. అలాంటి బాధ్యత కలిగిన వాళ్ళమై ఉండాలి. మీకు ఇంకొక చరిత్ర కూడా చెప్తాను. ఒకసారి అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతుని శత్రువులు చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ విషయం అబ్రహాముకు తెలిసింది. ప్రియర, మనసుని తొలిచివేసే విషయం ఏంటంటే అప్పటికే అబ్రహాము లోతుకు దూరాన ఉన్నాడు. నాకెందుకు వచ్చిన గొడవ, నా పిల్లలు, నా ఇల్లు, నా మంద, నా పనివాళ్ళు, నాది నేను చూసుకుంటే సరిపోద్ది, ఒకని కొరకు నేనేంటి అని అబ్రహాం తలంచలేదండి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఎంత దాతృత్వం హృదయం కలిగిన వాడంటే అబ్రహాము తన ఇంట అలవర్చబడిన 380 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ శత్రువులతో యుద్ధం చేయడానికి. ఎవరైనా ఈ రోజుల్లో ప్రాణాలు తెగించి తన రక్త సంబంధి కొరకు యుద్ధం చేసే అంతగా త్యాగం, సాహసం ఎవరైనా చేయగలుగుతున్నారండి? ఏదో 10 రూపాయలు చేతిలో పెట్టి చేతులు కడుక్కుంటారు. ఏదో ఒక దారి చూసుకొని అయినా నేనేం చేయగలను, నాకు ఒక కుటుంబం ఉంది కదా, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, దాసదాసీలు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, నాకు పనులు ఉన్నాయి కదా, నువ్వేదైనా ఉంటే ఆలోచించుకొని ఏదైనా చేసుకో అని 10 రూపాయలు చేతులు పెట్టి చేతులు కడుక్కుంటాము. కానీ అబ్రహాం బాధ్యత చూడండి. ఈ సమయంలో నేను మౌనంగా ఉండకూడదు, ఈ సమయంలో నేను చేయగలిగింది చెయ్యాలి అని తన ఇంట అలవర్చబడిన వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి తన తమ్ముని సహోదరుని కాపాడుకున్నాడండి. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, విశాలమైన హృదయంతో మన రక్త సంబంధికులు ఆపదల్లో ఉన్నప్పుడు మనం చేయగలిగినది సహాయం చేసి వాళ్ళని మనం కాపాడుకోగలుగుతున్నామండి? వాళ్ళ కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఆత్మీయులమే, ప్రభువుని ఎరిగిన వాళ్ళమే, దైవిక మార్గంలో నడిపించబడుతున్న వాళ్ళమే, కానీ ఆ గాఢమైన ప్రేమను మనం పంచలేకపోతున్నాము. స్వార్థం అడ్డొస్తుంది, లోకం మనకు అడ్డు తగులుతుంది, బంధాలన్నీ పటాపంచలు చేసుకుంటాము. దారుణమండి. ఆ బాధ్యత చూడండి. అబ్రహాం ప్రాణం తెగించి తన కొరకు కాదు, తన సహోదరుని యొక్క కుమారుని కొరకు. అందుకే దేవుడు ఇది జరిగిన తర్వాత అబ్రహాముని ఆశీర్వదించినట్లు లేఖనాల్లో మనం చదువుతాము. దేవుడు దృష్టిస్తాడండి. మన హృదయం ఎంత విశాలమైనది, మన యొక్క ప్రార్థన ఎంత విశాలమైనది, మన మనస్సు ఎంత విశాలమైనది ఆయన గమనిస్తాడు. నేను భక్తుడిని, ఇక నాకు లోకంతో పని లేదు, బంధువులతో పని లేదు, బాంధవ్యాలతో పని లేదు, నేను ప్రభుని అడిగాను కనుక మడిగట్టుకుని ముడిగట్టుకుని కడుపు కట్టుకుని బైబిల్ పట్టుకుని కూర్చోవాలి, ఇంక ఇదే కదా భక్తి అంటే. అది కాదండి. విశాలమైన హృదయం మనకు కావాలి. ఈ బాధ్యత మనకు ఉండాలి. కీర్తనలో చక్కటి మాట మనం చదువుతాము. 35వ కీర్తన 13వ చరణం. వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ప్రియులారా చూడండి, ఎవరో వ్యాధితో రోగంతో ఉన్నారంట, వారి కొరకు ఈయన గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నారంట. మనం ఎవరి కొరకైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎవరైనా రోగస్తులుంటే, వ్యాధితో బాధతో ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రాణమును ఆయాసపరుచుకొని గోని పట్టగట్టుకొని అంత కార్యాలు మనం చేయగలుగుతున్నామా? ఎవరైనా కనబడితే మనం పక్కకు వైద్యులు వెళ్ళిపోతాం. ఎవరైనా అలాంటి బలహీనలు మనకు కనబడితే మనకు తగదు అన్నట్టు వెళ్ళిపోతాం. ఈరోజు ఎంతమంది రోగాలతో ఉన్నారో, ఎంతమంది పాపపు ఒడిలో నిద్రపోతున్నారో, ఎంతమంది పేదరికంలో మగ్గిపోతున్నారో కోకోలలుగా ఉన్నారండి. ప్రియులారా, ఆ దాతృత్వము, ఆ బాధ్యత మనకు ఉండాలి. ఆ బాధ్యతయే మనకు ఒక దీవెనకరంగా మార్చబడుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెప్పనా?
ఆయన కాపరి లేని గొర్రెలను చూచి కన్నీరు కార్చిన చరిత్ర మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము. ఆయనకి ఎందుకండి? ఆయన మహనీయుడు కదా, పరిశుద్ధుడు కదా. కానీ కాపరి లేని గొర్రెలు తప్పిపోయి దారి తన్నులు తెలియని పరిస్థితుల్లో అల్లాడిపోతుంటే ఆ కాపరి లేని గొర్రెలను చూచి కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట. ఆయన హృదయం అంతా సున్నితమైనది, విశాలమైనది. మరి ఆయనను అనుసరించి ఆయనను వెంబడిస్తున్న మనలో కూడా అలాంటి విశాలమైన హృదయం ఉండాలి, బాధ్యత కలిగిన వారమై ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు స్వర్గసీమలుగా మార్చబడతాయి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, అబ్రహాము కదా తను ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడ్డాడో అలాంటి దీవెనను, ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండగలుగుతాము. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా మేము ఆత్మీయులముగా ఉండి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మా హృదయములను సంకుచితం చేసుకొనక విశాలమైన హృదయం కలిగిన వారమై, దాతృత్వపు హృదయం కలిగిన వారమై ప్రభువా మా తోటి వారిని, మా రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళని, ప్రభు మా కుటుంబీకులను మేము బాధ్యత కలిగి నడిపించుకునే వివేకాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. నైనా ఆనాడు మిరియాము కదా ప్రవర్తించినట్లు ప్రభువా మేము కూడా వివేకంతో ప్రవర్తించడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మాలో ఏదైనా మీకు నచ్చనిది ఏదైనా ఉంటే దాన్ని తీసివేయండి. మా హృదయాన్ని విశాలపరచండి. మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచి మార్చి అబ్రహాము వలె నీకు పత్రికలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, ఓపెన్ మినిస్ట్రీస్.